రాజప్రాపకం అంటే రాజుల యొక్క ప్రాపకం అనేది ఇలాంటి బాబాలు జ్యోతిష్యులు వీళ్ళందరికీ చాలా అవసరం. గతంలో రాజుల ప్రాపకం జమీందారుల ప్రాపకం ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇద్దరిని పట్టుకున్నారు. ఒకటి కార్పొరేట్లు, రెండోది ప్రభుత్వాలు. కార్పొరేట్లు డైరెక్ట్గా వీళ్ళని పోషించవు కాబట్టి ప్రభుత్వం ఫలానా రాజకీయ నాయకుడు ఫలానా సినిమా తార వాళ్ళకి నేను ఇంత చేశాను అంటే జనం కూడా వాళ్ళకి హారతులు ఎత్తి బాగా డబ్బులు వస్తాయి. కాబట్టి ఇదంతా బిజినెస్ కదా. ఎంత ఏ జ్యోతిష్యం మీద ఎంత ఏది నిజమైతే అంత విశ్వాసం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికోసమే వాళ్ళు చెప్తారు. లేకపోతే ఎలక్షన్స్ గోల్ వాళ్ళకి ఎందుకండి? వాళ్ళు ఎందుకు చెప్తారు జ్యోతిష్యం ఈ విషయంలో? వాళ్ళు ఏమన్నా సైఫాలజిస్టులా? వాళ్ళు ఏమన్నా రాజకీయ విశ్లేషకులా? అయినా వాళ్ళని పిలిచి జ్యోతిష్యుల్ని పిలిచి అడగడానికి ఇదేమన్నా గ్యాంబ్లింగా? జూదం ఆడుతున్నారా రాజకీయాల్లో? అడిగిన వాళ్ళని కూడా మనం తిట్టాల్సిన అవసరం ఉంది. ఈ ఛానల్స్ ఏవైతే పిలిచి వాళ్ళని కూర్చోబెట్టి బొట్లు పెట్టి అడుగుతున్నాయో వాళ్ళకు ఉండక్కర్లా బుద్ధి. రాజకీయాలు ఏమన్నా జ్యోతిష్యమా? జూదం అదేమన్నా? ఇటేస్తావా అటేస్తావా నీకు అనే అడగడానికి వీళ్ళు ఒక నాన్ సెన్స్ క్రియేట్ చేశారు, వీళ్ళు ఒక హైప్ క్రియేట్ చేశారు. అసలు అదే ఒక తప్పుడు పని. రెండో విషయం ఏంటి? జ్యోతిష్యం అనేది ఒక ఊహాగానం, నథింగ్ బట్ ఊహాగానం. ఎవడైతే పరిస్థితులకు దగ్గరగా ఉంటాడో ఎక్కడో వాస్తవాన్ని అర్థం చేసుకుంటాడో వాడు కొంచెం దగ్గరగా ఊహాగానం చేస్తాడు. ఊహాగానం అంటే అది మీరు చేయొచ్చు, నేను చేయొచ్చు. గవలేయచ్చు, లేకపోతే చిలకని పిలవచ్చు, లేకపోతే ఇంకేమన్నా గువ్వన పిలవచ్చు. దేన్ని పిలిచి మీరు చెప్పినా మీ ఊహాగానమే అది. కాబట్టి ఊహాగానం అనేది తప్పు అవుతుంది, రైట్ అవుతుంది. అందుకే సెఫాలజిస్ట్ల వాళ్ళని అడిగింది నేను. అది కానప్పుడు తప్పవచ్చు, రైట్ అవ్వచ్చు. వాళ్ళకి కేసీఆర్ బాగా నచ్చాడు, రాజప్రాపకం కాబట్టి శుభ్రంగా వాళ్ళు ఆయనకి రాజయోగం ఉందని చెప్పారు. రాజయోగం ఫామ్ హౌస్లో కూడా ఉండొచ్చు కదా, ఆయన రాజులో అక్కడ బతకొచ్చుగా. రాజయోగం అంటే సీఎం పోస్ట్ అని ఎవరు చెప్పారు అని కూడా జ్యోతిష్యులు ఇప్పుడు మాట్లాడతారు. ఖచ్చితంగా గెలుస్తాడు, సీఎం అవుతాడని చెప్పిన వాళ్ళు కూడా రాజయోగం అంటే ఫామ్లో రాజులా బతుకుతాడని అన్నాము, మీరే అపార్థం చేసుకున్నారని ఫ్లేట్ ఫిరాయిస్తారు వాళ్ళు. జ్యోతిష్యం అనేది ఒక పనికిమాలిన బిజినెస్, జనాన్ని దోచుకునే బిజినెస్, ఒక మూఢ విశ్వాసము. రాళ్ళు రప్పలు సంఖ్యాశాస్త్రం ఇవన్నీ ఈ పిచ్చి పనులన్నీ మానేయండి. భవిష్యత్తు చెప్పగలిగిన వాళ్ళు ఇంకెవడు రాలేదు, రాబోడు కూడా. ఈ తప్పుడు వ్యవహారాలు మానేసి జనాన్ని దోచుకునే పని మానేసి ఇప్పటికైనా మీరు చెప్పినవి ఎంత అబద్ధాలైనయో మీకే అర్థమైంది. కాబట్టి ఈ టీవీల వాళ్ళు ప్లస్ జ్యోతిష్యులు ఇద్దరూ ఆ దుకాణం బంద్ పెట్టి ఇంటికి వెళ్ళటం మంచిది.